మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభాదివారం. పొద్దున్నే మల్లెపూలు, జాజిపూలు, బంతిపూలతో ఇలా మీ ముందుకు వచ్చాను. అందరూ కాఫీలు, టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్నటి వీడియో అని చెప్పాను కదా. అయితే నిన్న స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కొందరు ఈ వీడియో ఇప్పటిదేనా, ఎప్పటితోనా అని అడుగుతున్నారు. అంటే ఈ వీడియోలో నేను కొంచెం సన్నగా కనపడుతున్నాను. అది చీర కట్టిన విధానాన్ని బట్టి సన్నగా కనిపిస్తున్నానో ఏమో తెలియదు, వీడియో మాత్రం నిన్నటిదేనండి. ఇక మరిది గారి పాపది ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం. ఊరు బయలుదేరే ముందు నేను ఆ షార్ట్ వీడియో తీశాను అనమాట. ఇక బయలుదేరి ఊరు వెళ్ళేటప్పుడు సెంటర్కి వెళ్ళిన తర్వాత పూలు తీసుకున్నానండి. మళ్ళీ పూలు అయితే మోర 50 రూపాయలు, సన్నజాజులు అయితే 40 రూపాయలు. వామ్మో అనిపించిందండి. మీరు రైతులే కదా, పంట విలువ తెలుసు కదా, వామ్మో అంటున్నారా అనుకోకండి. రైతు పండించే దగ్గర అంత రేటు ఉండదండి. అది చేతులు మారి ఇంత దాకా వస్తుంది. పండించే రైతుకైతే అందులో సగం కూడా రావు, అది మాత్రం నిజం. ఇక రెడ్డిగూడెం వెళ్ళాము మతిగారింటికి. ఇక్కడ డెకరేషన్ అంతా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయా. అక్కడికి వెళ్ళి చుట్టాలందరినీ చూసినప్పుడు అది మర్చిపోయా అనమాట. ఇక పెళ్ళికూతురిని రెడీ చేసేటప్పుడు చూద్దామని లోపలికి వెళ్తే ఇక్కడ ముందు పెళ్ళికూతురి కంటే పెళ్ళికూతురు వాళ్ళ మేనత్తని వాళ్ళ పిన్ని రెడీ చేస్తుంది అనమాట. అంటే ఆడబిడ్డని మరదలు రెడీ చేస్తుంది. ఇక పెళ్ళికూతురిని రెడీ చేసేది ఈ వీడియో తీయలేదు, దగ్గర దాకా తీద్దాం అనుకున్నా, కానీ పూర్తిగా రెడీ చేసిన తర్వాత మీకు చూపిద్దాంలే అని ఇక బయటకు వచ్చేసాను. ఇక అందరం కలిసి ఇక్కడ కూర్చున్నాం. మీ అందరికీ తెలుసు మామయ్య గారిది ఎన్టీఆర్ జిల్లా రాఘవాపురం అండి. ఇక రాఘవాపురం, రెడ్డిగూడెం, కొత్త రెడ్డిగూడెం, జగన్నాథపురం ఇవన్నీ కూడా ఇక ఒక్కచోటే ఉంటాయి, గ్యాప్ ఏమి ఉండదు, ఒకదానికొకటి ఆనుకొనే ఉంటాయి. కానీ ఇన్ని పేర్లు ఉన్నాయండి. మామయ్య గారు వాళ్ళ సొంతూరు మాత్రం రాఘవాపురం అనమాట. మామయ్య గారు వాళ్ళ అన్నలదమ్ములు, వాళ్ళ కొడుకులు, బిడ్డలు అందరూ అక్కడే. మేము మాత్రం ఇంత దూరంలో ఉన్నాం. మామయ్య గారు అన్నలదమ్ములు మొత్తం 5గురు అండి. 5గురికి కూడా 2 కొడుకులు, 1 కూతురు, 2 కొడుకులు, లేదా ఒక్కొక్క ఇంట్లో 2 కొడుకులు, ఇట్లా కుటుంబం చాలా పెద్దది. ఇక అందరూ అక్కడ ఉండటం వల్ల 15 రోజులకో 20 రోజులకో నెలకొకసారి అక్కడికి ఊరి ప్రయాణం మాకు వస్తూనే ఉంటుంది. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లకి వెళ్ళాల్సి వస్తూనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేమో తోటికోడళ్ళ మధ్యలో కూర్చొని వ్యవహారం చేస్తున్నాం. ఇక మా వారైతే రాగానే ముందు పని స్టార్ట్ చేశారు. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మంచినీళ్ళు ఇవ్వటం, వంటకెళ్ళి చూడటం, టిఫిన్లు పెట్టడం ఇలాంటివి చేస్తున్నారనమాట. ఇప్పుడే పెళ్లి కూతుర్ని వాళ్ళ అమ్మ నాన్న బయటికి తీసుకొచ్చారు. అంటే ఇంట్లోంచి మండపం దగ్గరికి తీసుకొచ్చారు. మండపం అయితే సింపుల్గా చేశారండి. సింపుల్గా చేసినా చాలా బాగుంది. వాళ్ళు ఇంటి ముందే ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలనుకున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఎంగేజ్మెంట్లన్నా పెళ్ళిళ్ళన్నా ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు కదా. పెళ్ళి అయితే ఫంక్షన్ హాల్లో అనుకున్నారు, ఎంగేజ్మెంట్ మాత్రం ఇంటి దగ్గరే చేసుకుంటున్నారు. పెళ్లి కూతురుని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెట్టిన తర్వాత అయ్యగారు వాళ్ళ చేత పూజ చేపిస్తున్నారు. పెళ్లి కూతురు మేనత్తలు వచ్చిన ఆడపడుచులందరికీ కూడా బట్టు, గంధం, పూలు ఇస్తున్నారు. గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న ఆవిడేమో ఎంగేజ్మెంట్ అవుతున్న పాప వాళ్ళ మేనత్త అంటే మేనమామ వాళ్ళ భార్య. ఇప్పుడు తినుంది కదా పూలు ఇస్తున్న ఆవిడేమో మా ఆడబిడ్డ, అంటే మా 4వ మామయ్య గారు వాళ్ళ కూతురు. పెళ్లి కూతురికి ఇటు వాళ్ళ నాన్న చెల్లెలు అనమాట, తను కూడా మేనత్తే. గంధం ఇస్తున్న ఆవిడేమో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మేనమామ కోడలంట, అంటే మాకు చెల్లెలు అవుతుంది అనమాట. పూలు ఇస్తున్నారు అందరికని చెప్పాను కదా. మల్లెపూలు, చామంతులు, గులాబీలు. మల్లెపూలేమో మూరలు తీసుకొచ్చి చిన్న చిన్న దండలుగా కట్ చేసి ఇస్తున్నారు. ఇక వీళ్ళేమో ఇప్పుడు నేను పూలు పెడుతున్న తను మా పెద్దత్త గారి చిన్న కోడలు. ఇక నా పక్కన ఉన్నదేమో మా మామయ్య గారు వాళ్ళ మేనమామ కోడలు. తన పక్కన ఉన్నది మా పెద్దత్తగారు వాళ్ళ పెద్ద కోడలు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, మరదళ్ళు, మేనకోడళ్ళు. ఇక నాకు కూడా గంధం పెట్టి బొట్టు పెట్టి పూలు ఇచ్చారు. ఇక వీళ్ళు నాకంటే ముందు పూలు తీసుకున్న వాళ్ళేమో నా చేతే పూలు పెట్టించుకున్నారు. ఇక నా తల మీద జుట్టు అయితే అసలు గాలికి రేగిపోయిందండి. ఇక్కడ ఎంత మంచిగా తల దూకొని పూలు పెట్టుకొని వెళ్ళానా, అక్కడికి వెళ్ళేసరికల్లా బండి మీద వెళ్ళటం కదా, గాలికి జుట్టు అంతా చెరిగిపోయి అసలు దూకున్నట్టే లేదు. అక్కడికి వెళ్ళాక అనుకున్నాను తల దూకుందాం ఒకసారి, ఏముందిలే అని అట్లే ఉన్నాను. చూడండి, జుట్టు అంతా రేగిపోయి ఉంది. పర్లేదులేండి, ఎట్టుంటే ఏముంది, అంతా మనవాళ్లే కదా. మరే జుట్టు కొందరికి చక్కగా బండి మీద వెళ్ళినా కానీ తల దూకుంటే సాయంత్రం దాకా అస్సలు చెదరదండి. నాకే మరి ఎట్లా ఉంటుంది. అయితే తలకి టవల్ లాంటిది, స్కార్ప్ లాంటిది ఏదన్నా కట్టుకోమంటారు మా వారు.
కట్టుకుందామని చేత్తో పట్టుకుంటాను, కానీ ఎందుకో మొహమాటంగా అనిపించింది. తోటలోకి వెళ్ళినప్పుడు ఎండకు తట్టుకోలేక తలకి టవల్లో కట్టుకుంటాం, కానీ ఇట్లా ఊరికెళ్ళేటప్పుడు కట్టుకోవాలంటేనే కొంచెం ఏదో మొహమాటంగా అనిపించిద్దండి. పెళ్లి కూతురుని తీసుకొచ్చి ముందుగా వినాయకుల వారికి, గౌరీదేవికి పూజ చేసి ఇప్పుడు పెళ్లి కొడుకుని కూడా తీసుకొస్తున్నారండి. పెళ్లి కొడుకుది ఆంధ్రానే, మరి గుంటూరు అవతల నరసరావుపేట అంట. ఇక అది ఏ జిల్లాకు వస్తుందో నాకు తెలియదు. అయితే విజయవాడ దాకా అయితే కొన్ని ఊర్లు తెలుసు, కానీ విజయవాడ అవతలైతే ఎక్కువ నాకు ఊర్లు తెలియదు. విజయవాడ కూడా నేను ఇప్పటి వరకు 3 సార్లు 4 సార్లు పోయినా అంతే, కాబట్టి అవతల ఊర్లు తెలియదు. ఇక పెళ్ళికొడుకుని పెళ్ళికొడుకు తల్లి తండ్రిని కూడా కూర్చోబెట్టి ఇక పూజ చేపించి ఆ తర్వాత పెళ్ళికూతురికి బట్టలు పెట్టారు. పెళ్ళికూతురేమో అత్త మామగారికి దండం పెట్టుకుంది, వాళ్ళిద్దరూ అక్షింతలు వేశారు. పెళ్ళికూతురికి పెళ్ళికొడుకు తరపు వాళ్ళు అత్తామామ బట్టలు పెట్టారు, పెళ్ళికూతురు తరపు అత్తామామ బట్టలు పెట్టారు. ఇక వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు. మేమందరం భోజనాల దగ్గరికి వచ్చాము. ఇక్కడ మా వారు భోజనాలు పెట్టే దగ్గర సాంబారు పోస్తున్నారు. చిన్న వీడియో తీసా. వీరు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు వెళ్ళటం వంటల దగ్గరికే వెళ్తారండి, తినటానికైతే కాదు, పెట్టడానికి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అందరికీ పెట్టి అందరు తిన్న తర్వాత లాస్టే తింటారు. కానీ ఈ పని మాత్రం కంపల్సరీగా ఏ ఫంక్షన్ అయినా, పెళ్ళిళ్ళైనా, మంచైనా చెడైనా ఎక్కడికి వెళ్ళినా ఈయన గారు వెళ్తే ముందు ఆ వంట దగ్గరికే వెళ్తారు. అక్కడ వంట వండే కాడ ఉంటారు, అలాగే ఇట్లా పెట్టే దగ్గర ఉంటారు. తినేటప్పుడు మాత్రం లాస్ట్లో ఉంటారనమాట. అయితే మీరు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బట్టలు పెట్టంగానే మళ్ళీ తినడానికి వచ్చారు, అప్పుడే తింటారా అనుకోకండి. పెళ్ళికొడుకు వాళ్ళు రావడం ఆలస్యమైంది. వాళ్ళు వచ్చేసరికి అటు ఇటుగా 11:30 ఏమో అయ్యింది. ఈ పూజలన్నీ చేసేసరికి 1:15 ఏమో అయిందండి. ఇక వాళ్ళు అట్లా బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు మేము ఇట్లా భోజనానికి వచ్చినాం. మేము భోజనాల దగ్గరికి వచ్చినప్పటికి 1:20 అయ్యిందండి. ఇక్కడ ఐస్ క్రీములు పట్టుకొని ఉంది కదా, తను మా మేనగోళ్ళు, అంటే పెద్దమామగారి కూతురు. మా మేనగోళ్ళు అనే చెప్తామండి, మా పెద్దమామగారి మనవరాలనే చెప్పరు. ఎందుకంటే మా అత్తయ్య గారికి ఆడపిల్లలు లేరు కదా. ఇక మా చిన్న మామగారు వాళ్ళకి, పెద్ద మామగారు వాళ్ళకి 3 కూతుళ్ళు. వాళ్ళ ఆడబిడ్డల్ని మా అత్తగారు సొంత ఆడబిడ్డలు లెక్కే చూసుకుంటుంది. ఇక మా ఆడబిడ్డ అనే చెప్తారు తప్పితే మా పెద్ద మామగారు కూతుళ్ళు, కోళ్ళని మేము చెప్పం. మా బావగారు కూతుళ్ళు, మరిది గారు కూతుళ్ళు అని మా అత్తగారు కూడా ఎప్పుడూ చెప్పరు. ఇక వీళ్ళిద్దరూ తోటి కోడళ్ళేనండి. తను చీర కట్టుకున్న తనేమో రాజాపురం, వీళ్ళు కూడా మాకు లెక్కే రాఘవాపురం నుంచి రాజాపురం వచ్చారు. ఇక డ్రెస్ వేసుకున్న తనేమో మామయ్య గారు వాళ్ళు 5 అన్నాను కదా, 5లో ఇక చిన్న తమ్ముడు కోళ్ళు అనమాట. మా అందరి కోడళ్ళలో, తోటి కోడళ్ళలో ఇక తనే చిన్న కోడలు, లాస్ట్ కోడలు. భోజనాల దగ్గర స్వీట్ ఏమో పూర్ణం హల్వా పెట్టారు, హాట్ ఏమో బజ్జీ సమోసా పెట్టారు. ఇక బెండకాయ ఫ్రై, మునక్కాయ కూర, పప్పు, దోసకాయ పచ్చడి, ఇవన్నీ భోజనం చేసి ఇక్కడికి వచ్చేసాము. మేము వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాతే మళ్ళీ పెళ్లి కొడుకు వాళ్ళు, పెళ్లి కూతురు వాళ్ళు, వాళ్ళమ్మ, వీళ్ళమ్మ, నాన్న అందరూ కూర్చున్నారు. లగ్నపత్రిక రాశారు. లగ్నపత్రిక ఒకళ్ళు అందుకుంటున్నారు. అంటే అమ్మాయి తరపున ఒక లగ్నపత్రిక, అబ్బాయి తరపున ఒక లగ్నపత్రిక రాస్తారు కదా, వాళ్ళదేమో వీళ్ళకి ఇస్తారు, వీళ్ళదేమో వాళ్ళకి ఇస్తారు. పండ్లు ఫలాలు మార్చుకొని స్వీట్లు తినిపించుకొని ఇక అందరి ముందు ఆ లగ్నపత్రిక చదివి ఆ లగ్నపత్రికను తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టుకొని ఆ లగ్నపత్రికను బట్టి పెళ్లి కార్డులు కొట్టించుకొని అందరికీ పంపిస్తారు కదా. ఇక అందరికీ తెలిసిందే అది. పెళ్లిలో ముఖ్యమైనది అంటే లగ్నపత్రిక రాసుకొని ఒకళ్ళతో ఒకళ్ళు అందించుకో. అయితే ఎంగేజ్మెంట్లు అన్నవి సిటీలలో ఎప్పటి నుంచి జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ ఎంగేజ్మెంట్లు అన్నది నేనైతే ఈ మధ్యనే చూస్తున్నానండి. మా ఊర్లో నా పెళ్ళి కాకముందు గుట్టపాడులో నేనైతే ఒక్క ఎంగేజ్మెంట్ కూడా చూడలేదు. మా పెళ్ళికి కూడా లేదు. ఎడిదిరిగి నన్ను చూడటానికి వచ్చారు, సంబంధం కుదిరించుకున్నారు, ఆ రోజే పప్పన్నాలు కూడా తినేశారనమాట. మా వారు నన్ను చూడటానికి, మా వారు, అత్తయ్య గారు, మామయ్య గారు, బావగారు వీళ్ళందరూ వచ్చారు. నన్ను చూసిన వెంటనే నచ్చిందని చెప్పారు వాళ్ళు. ఇక వెంటనే మరి మా అమ్మ వాళ్ళు అన్నారు, మరి పప్పన్నాలకు ఎప్పుడు వస్తారంటే, మళ్ళీ ఒక రోజు రావటం ఏంటి, అన్నాలు వండండి, మేము దీని వెళ్తామన్నారు. ఇక ఆ రోజే పప్పన్నాలు దీని వెళ్ళారు. మళ్ళీ వీళ్ళు ఇంకా లగ్నపత్రిక రాపించుకోవడం ఒకరోజు చూసుకున్నారు, అంతే తప్పితే మాకు ఎంగేజ్మెంట్ అయితే జరగలేదు. సరే అప్పటికే ఉందేమో కానీ నేనైతే చూడలేదు. ఇక ఇప్పుడైతే చాలా చూస్తున్నాం, కొన్ని సంవత్సరాల నుంచి ఎంగేజ్మెంట్లు చాలా చూస్తున్నాం. ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు రింగులు మార్చుకున్నారు, ఆ తర్వాత దండలు కూడా మార్చుకున్నారు. ఇక ఇక్కడ ఈ జంట పక్కన ఉన్న ఈ ఇద్దరు జంట ఉన్నారు చూసారా,
ఇక పెళ్ళికొడుకు వాళ్ళ చెల్లి బావంట, వాళ్ళకి రీసెంట్గానే పెళ్ళి అయిందంట. వాళ్ళన్నీ దగ్గరుండి చేపిస్తున్నారు చక్కగా. ఆ జంట కూడా చాలా ముద్దుగా ఉంది, ఈ జంట కూడా చాలా ముద్దుగా ఉంది. మీరందరూ ఆశీర్వదించండి వాళ్ళని, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని ఈ కొత్తగా పెళ్ళయ్యే జంటని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులు వాళ్ళకి కావాలి. పెళ్లి కూతురు పేరు జ్యోష్న అండి. జ్యోష్న ఆల్రెడీ పెళ్ళికొడుక్కి చెప్పేసిందంట, మా కుటుంబంలో యూట్యూబర్ ఉన్నారని ఇంతకు ముందే చెప్పిందంట. ఇక మేము అక్షింతలు వేయటానికి వెళ్ళినప్పుడు తను చెప్పింది, ఇక నేను యూట్యూబర్ ఉన్నారని చెప్పాను కదా, తను మా పెద్దమ్మ అని నన్ను పరిచయం చేసింది. ఇక మా వారినేమో పెద్దనాన్న అని పరిచయం చేసింది. మా వారు భోజనాల దగ్గర ఉన్నారని చెప్పాను కదా, ఇక అందరూ భోజనం చేయటం అయిపోయి తను తిన్న తర్వాత అక్షింతలు వేయటానికి వచ్చారు. మేము లాస్ట్లో అక్షింతలు వేసాము. ఇక్కడ మళ్ళీ ఇక అందరూ వెళ్ళిపోయారు, మేము వరకే కూర్చొని. ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుతుంటే మా వారు వీడియో తీశారండి. ఇందాక ఐస్ క్రీములు పట్టుకొని ఉన్నది పెద్దాడి బిడ్డ కూతురు అని చెప్పాను కదా, మేనగోళ్ళు అని చెప్పాను కదా. ఇప్పుడు మాతో కూర్చొని మాట్లాడుతున్నదేమో చిన్నాడి బిడ్డ కూతురు, అంటే ఎంగేజ్మెంట్ అవుతున్న పాప వాళ్ళ మేనత్త కూతురు. తనకి పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ ఏమో బెంగళూరులో జాబ్ చేస్తారు. ఇక అక్క వెనకాల కూర్చున్న బాబేమో ఆడబిడ్డ వాళ్ళ కొడుకు, అంటే మేనల్లుడు. ఇక మీకు అక్క తెలుసు, సాయి తెలుసు. సాయి అయితే ఎక్కువ వీడియోస్లోకి రాడు, తనకి కొంచెం మొహమాటం ఎక్కువ. వాసి వీడియోస్ తీస్తున్నా కానీ తనను అసలు వీడియోలోకి రానియొద్దు అని అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం రాక తప్పలేదు. ఇక దాన్ని కట్ చేయటానికి కూడా కుదరదు, ఎందుకంటే మా మధ్యలో కూర్చున్నాడు కదా. అందుకే ఇప్పుడు నాకు మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన పాప ఏమో ఒక మరిది వాళ్ళ కూతురు. మీరు కూర్చొని పాప చేత మంచినీళ్ళు తెచ్చుకొని తాగుతున్నారా అనుకోకండి. తను మంచినీళ్ళు తాగుతుంటే నాకు కూడా ఈరా అన్న తీసుకొచ్చి ఇచ్చింది. కానీ తన స్మైల్ అయితే భలేగా ఉంటుందండి. తన హాఫ్ శారీ ఫంక్షన్ అప్పుడు కూడా ఒక వీడియో తీశాను, 1-2-3 వీడియోలు తీశాను. చాలా బాగుంటుంది, నవ్వు అయితే సూపర్ ఉంటుందండి, భలేగా నవ్విద్ది. ఇక మా కుటుంబంలో ఇప్పటి వరకు మా పిల్లలు కానీ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళందరిలో ఇక ఆ పాపే చిన్నది, అంటే ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో తను చిన్నది అనమాట. ఇంకొక మరిదికి ఈ మధ్యనే పెళ్ళయింది, తనకు పిల్లలు పుట్టారంటే వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు. మా కుటుంబంలో నరెడ్ల వాళ్ళ కుటుంబంలో ఇక వాళ్ళు చిన్నపిల్లలు అవుతారు. మా ఇంటి పేరు నరెడ్ల అండి, కొందరు ఏమో కరెడ్ల అంటారు. తిరక్క కాదు, జోక్ అంటారు. మా కుటుంబంలో అందరూ నలుపుగానే ఉంటారు. మా బామర్దుళ్ళు కానీ మా వారు కానీ బావగారు కానీ అందరూ నలుపుగానే ఉంటారు. తిరకేకేం కాదు, అందరూ నల్లగా ఉంటారు కదా, అందుకని కరెడ్లా అని పిలుస్తారు నవ్వుకుంటూ సరదాగా. సీరియస్గా ఏం కాదులేండి. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేత కేక్ కట్ చేయించారు, ఒకరికొకరుల చేత ఫ్లవర్స్ ఇప్పించుకున్నారు. ఇక మేము ఇంటికి బయలుదేరాము. ఇక అక్కేమో పుట్రాలు వెళ్తుంది. పుట్రాల్లో ఈరోజు ఆదివారం నాడు దేవుని ప్రతిష్ఠ ఉంది కాబట్టి తను అక్కడే ఉంటుంది. సాయి అక్కని తీసుకెళ్ళి పుట్రాల్లో దింపేసి ఇంటికి వచ్చేస్తాడు. ఇక మేము డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇక ఇక్కడ నుంచి బయలుదేరాము. వచ్చేటప్పుడు వచ్చి వెళ్ళేటప్పుడు ఈ స్వామివారు మాకు కనిపిస్తూ ఉంటారు, మీకు కూడా కనిపిస్తుంటారు. ఎక్కడో ఈ ఆంజనేయ స్వామివారు మీకు తెలిసి ఉంటే ఇంతకుముందు చూసుంటే కామెంట్ చేయండి. అక్కడి నుంచి కొంత దూరం వచ్చేస్తే ఇదిగోండి ఈ రోడ్డు, ఈ మధ్యనే వచ్చిన కొత్త రోడ్డు అండి, దేవరపల్లి హైవే రోడ్డు అంటారు. మీలో ఎంతమందికి ఈ రోడ్డు తెలుసో కామెంట్ చేయండి. ఒకప్పుడు అయితే మా ఇంటికి ముందుగా ఈ రోడ్డు పోతుంది అనుకున్నారు, చాలా భయం వేసింది. ఇంత రోడ్డు మాకు ఇప్పుడు ఉన్న రోడ్డుకి వచ్చేస్తే మా ఇల్లు ఒకళ్ళది లేచిపోయేదేనండి. అంటే ఒక ప్లేస్లో బావగారు వాళ్ళు, మేము, బావగారు షాపు, మా షాపు అందరం కలిసి ఉన్నప్పుడే కట్టుకున్నాం కదా. ఈ రోడ్డు శాంక్షన్ అయ్యే ముందు అందరూ పుకార్లు పుట్టించారనమాట, ఇటు నుంచే వెళ్ళిద్ది అని. ఇక ఇటు నుంచి వెళ్ళినట్టయితే 2 షాపులు పోయాయి, బావగారు వాళ్ళ ఒక ఇల్లు సగం పోయేది. అప్పుడు మేము చాలా మనేది పడ్డాం, కట్టక ఇప్పుడే కొత్తగా కట్టుకున్నాం, ఇట్లా జరిగింది ఏంటని. కానీ ఇటు రాలేదండి. ఇక అటు వేరే రూట్లో పొలాలకు, అన్ని ఊర్లో ఇల్లు పోకుండా పొలాల మీద పోయేటట్టు తీసుకెళ్ళారనమాట ఆ రోడ్డు. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వీడితో చెప్తూనే ఉంటాను కదా, ఇప్పుడు ఊరికి వెళ్ళొచ్చినా ఒక 15 నిమిషాలు నన్ను ప్రశాంతంగా కూర్చొని ఇడండి. వాడికి అదొక బాధ అనుకుంటా, నన్ను వదిలిపెట్టిపోయారు అని. అసలు వచ్చాక 15 నిమిషాల పాటు అయినా నన్ను అసలు ఎట్టు కదలనీయడు, ఇక ఆడుకుంటా ఉంటాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతాడు. 15 నిమిషాల పాటు ఇక ఎట్లే ఉంటాడు, దగ్గరగా ఎట్టు వెళ్ళకోకుండా.
చాలా మురిపని చేస్తాడు. మేము ఉన్నంతకాలం వీడు ఉన్నంతకాలం మాతో ఉంటాడు తప్పితే ఇంకొకసారి అయితే నేను ఇంట్లో కుక్కలను అంటే వాడు ఏదో చికాకు చేస్తాడని కాదండి, ఇంట్లో ఏమైనా పేపర్లు ఉంటే చింపుతుడు తప్పితే పొర్రపాటును కూడా టాయిలెట్ కానీ వాష్రూమ్ కానీ ఇంట్లో బాధ ఏంటంటే వీడిని వదిలిపెట్టి ఊరు వెళ్ళాలంటే చాలా జాలీగా చూస్తాడు. ఊరు వెళ్ళిన దగ్గర నుంచి వీడి మీదే ఆలోచన, తినడో లేదో అని. మేము ఊరు వెళ్తున్నామని బయలుదేరి వాడికి పంచపక్ష పరమన్నాలు పెట్టినా కానీ తినడు, అట్లే పక్కన పెట్టేస్తాడు. అందుకే పెంచకూడదు అంటున్నా. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే